afternoon, sir. I am Mahati, student of 9th grade from Geeta High School, Tupran. I, along with my team, Chinmay, Maitri, Krutika, Tanimay, working on Wipro Earthen project about sustainability of waste management. Our aim is to understand and promote better practices on reducing, reusing, recycling waste. We are honored to learn from your guidance and experience on this important topic. Okay. Now our team will ask you a few questions. Myself Chinmay, sir. What are the steps being taken to improve waste management in next 5 to 10 years, sir? Yeah, next 5 to 10 years లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారంగా మనకు ఆల్రెడీ న్యూ రూల్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. దానికి అనుకూలంగా మనం ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకుంటున్నాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డోర్ టు డోర్ కలెక్షన్ అనేది 100% ఇంప్లిమెంట్ చేయడానికి 100% మా శాశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా రీసెంట్లీ ఏంటంటే వేస్ట్ నుండి ఎలక్ట్రిసిటీ జనరేషన్ సంబంధించి ఒక ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ క్లస్టర్ వైజ్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ హుజరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. హుజరాబాద్లో సక్సెస్ అయిన తర్వాత మిగతా ఆల్ ఓవరాల్ స్టేట్లో కూడా పవర్ జనరేషన్ ప్లాంట్స్ తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనం ఫేస్ చేస్తున్న ఏదైతే డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అలాంటిది కాకుండా డైరెక్ట్ ఆల్ మిక్స్డ్ వేస్ట్తో కూడా పవర్ జనరేషన్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. దానివల్ల 100% వేస్టేజ్ అనేది లేకుండా జీరో వేస్ట్కి దిశగా మనం అడుగులు వేస్తున్నాం. అది మనకు నెక్స్ట్ 5 to 10 yearsలో మీరు అన్నారు, కానీ కాకపోతే మ్యాక్సిమం 2 yearsలో అది కంప్లీట్ అయిపోతుంది. స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. మనకు 21st నుంచి 17th September నుంచి 25th September వరకు ఈ 15 days అనేది స్వచ్ఛత ఈ సేవ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానిలో ఓన్లీ శానిటేషన్ అంతే. శానిటేషన్లో మన భారతదేశంలో స్వచ్ఛతకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనే కార్యక్రమం మీద డిఫరెంట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ నిన్న 17th రోజు మనం మా తూఫాన్ మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీ స్కూల్లో కూడా చేద్దాం అనుకుంటున్నాం ఒక ప్రోగ్రామ్. Good afternoon, sir. Myself Maitri. How many tons of waste are producing in Tupran, sir? Tupran presently 10 metric tons. And which area is producing the most waste, sir? New colonies like 5th ward, 6th ward. ఈ 10th మెట్రిక్ టన్లో 10 మెట్రిక్ టన్లో మనకు వచ్చేసి 4 మెట్రిక్ టన్స్ వచ్చి వెట్ వస్తుంది, 2 మెట్రిక్ టన్ వచ్చేసి మిక్స్డ్ వస్తుంది, మళ్ళీ 4 మెట్రిక్ టన్ వచ్చేసి డ్రై వేస్ట్ వస్తుంది. డ్రై వేస్ట్ అనేది ఏ రోజు ఆ రోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చిన వెట్ వేస్ట్తోని వర్మి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది మన దగ్గర. నెక్స్ట్ మిక్స్డ్ దాన్ని కూడా ఏంటంటే దాన్ని డిస్పోజ్ చేస్తాం. Thank you, sir. My name is Krutika. Are there any penalties or rewards for the people who are segregating or not segregating their waste? యాక్చువల్లీ ఏంటంటే సెగ్రిగేట్ చేయని పబ్లిక్ ఏం చేస్తున్నామంటే అవేర్నెస్. లాస్ట్ ఇయర్ మేము 100 days యాక్షన్ ప్లాన్లో ఎవ్రీ వార్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ వార్డులో ప్రతిరోజు ఒక వార్డ్ చొప్పున వెళ్ళి ప్రజెంట్ అక్కడ మేము విజిట్ చేసి దానిలో ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా వేస్ట్ అనేది సెగ్రిగేషన్ చేయాలి, ఎలా చేయాలి అనేది అవేర్నెస్ కార్యక్రమాలు అనేది మనం లాస్ట్ 100 daysలో 100 అవేర్నెస్ కార్యక్రమాలు కంపెయినింగ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ మనం పెనాల్టీస్ మాత్రం వేయట్లేదు, ఫర్దర్లో పెనాల్టీస్ అనేది వేస్తాం. లిటరింగ్ మాత్రం పెనాల్టీస్ వేస్తున్నాం. ఓపెన్ లిటరింగ్ చేసిన వాళ్ళకు పెనాల్టీస్ అనేది 500 నుంచి 25,000 వరకు పెనాల్టీ వేసే అధికారం ఉంది మనకు. ప్రజెంట్ ఇది చిన్న టౌన్ కాబట్టి 500 చొప్పున పెనాల్టీ వేస్తున్నాం. What are the biggest problems that our town is facing in managing solid waste? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనకు ప్రస్తుతానికి మన టౌన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అనేది ఏం లేదు. ఎందుకంటే మనది తూఫాన్ మున్సిపాలిటీ అనేది చిన్న టౌన్. సో చిన్న టౌన్లో సెగ్రిగేషన్ చేయడం చాలా ఈజీ, కలెక్షన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. బిగ్గర్ టౌన్ లైక్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో వాళ్ళకి ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే సో మెనీ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, వేస్ట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. దాన్ని ప్రాపర్ మేనర్లో డిస్పోజ్ చేయకపోతే ఆ బిగ్గర్ టౌన్లో ప్రాబ్లం వస్తుంది. మన తూఫాన్లో అయితే ప్రజెంట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. Thank you, sir. I'm Tarinmay, sir. How can we manage or reduce waste in our daily lives, in our houses? మనం డైలీ లైఫ్లో ప్లాస్టిక్ వేస్ట్ని రెడ్యూస్ చేయాలంటే పేపర్ వేస్ట్ అనేది మనం అలవాటు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
యాక్చువల్ నేను చిన్నగా ఉన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే పేపర్ వేస్తూ ఇచ్చేవారు. ఈవెన్ షుగర్ ఉన్నా కూడా పేపర్ కవర్లో ఇచ్చేవాళ్ళు. మన పేపర్తో అయితే డైలీ న్యూస్ పేపర్ వస్తుందో దాంతో ఒక కవర్ లాగా వాళ్ళు తయారు చేసుకొని దానిలో మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ కవర్ని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. లేదంటే మనం కామన్గా మనం భూమి మీద పడేసినా కూడా వితిన్ 1 వీక్ 10 డేస్ లేదా 15 డేస్లో ఇది మాన్యూర్గా మారిపోతుంది. ఇప్పుడు మనం వాడే ప్లాస్టిక్ అనేది 500 ఇయర్స్ అయినా కూడా ప్లాస్టిక్ లానే ఉంటుంది. సో వి ఎంకరేజ్ పేపర్ కవర్స్ ఆర్ క్లాత్ జూట్ బ్యాగ్స్ ఆర్ పేపర్ కవర్స్ ఆర్ లీఫ్ కవర్స్. ఎలక్ట్రానిక్ వేస్ట్ని మనం మేనేజ్ చేయడం ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే మనం ప్రాపర్గా పాడైపోయినాయి ఉంటుందో మీరు మాకు ఇస్తే దాన్ని మేము ప్రాపర్ వేలో ఏంటంటే డిస్పోజ్ చేస్తాం. దాన్ని సెగ్రిగేషన్ చేసుకొని ఎక్కడైతే రెడ్యూస్ చేసుకొని దాన్ని రీసైకిల్ చేసే వాళ్ళకు మన నుంచి డిస్పోజల్ వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ని భూమిలో పడేస్తే అది 500 ఇయర్స్ కానీ 1000 ఇయర్స్ అలాగే ఉంటుంది. సో వీ అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది చిల్డ్రన్స్ ఇప్పటి నుంచి మీ ఏజ్ నుంచి వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తే ఇంకో 10 ఇయర్స్లో అది ఇంప్లిమెంట్ అవుతుందని అనుకుంటున్నాను. So what is the one message you would give to the students about cleanliness? స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు మీ బుక్స్లో చదువుకున్నది మీ పేరెంట్స్కి చెప్పండి. పక్కా వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం ఎందుకు చేయాలి అనే ఆలోచన అందరి నుంచి బయటపడ్డ రోజు, ఎవరు ఏం చేసినా పర్లేదు మేము మాత్రం ఇలాగే చేస్తాం అనుకున్న రోజు చేసుకుంటూ పర్ఫెక్ట్గా మీరు ఫస్ట్ మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి. సెగ్రిగేషన్ అనేది మీరు డైలీ లైఫ్లో మీ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్లో సోర్స్ సెగ్రిగేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ నుంచి మీ పక్క వాళ్ళు నుంచి మీ పక్క వాళ్ళకు చైల్డ్ సిస్టంలో అలా వెళ్తే మాత్రమే సోర్స్ లెవెల్ సెగ్రిగేషన్ అనేది అవుతుంది. గవర్నమెంట్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ లేదా అఫీషియల్స్ కానీ కొంతవరకు మాత్రమే చేయగలరు. ఎంత చెప్పినా కూడా మీతో నుంచి స్టార్ట్ అయితే అది వేరేలాగా ఉంటుంది. 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకటే ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ. ఐఎమ్ ఫేసింగ్ ఇప్పుడు మా తూప్రాన్ మున్సిపాలిటీలో 6600 ఫ్యామిలీస్ ఉన్నారు. 6600 ఫ్యామిలీస్కి ఎవ్రీడే మనం చెప్పలేము. సో మీ నుండి స్టార్ట్ అయితే 100% సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్లీ విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలనే కాకుండా బాహ్యంగా జరుగుతున్నటువంటి ప్రాక్టికల్గా చూడడం అనేటువంటిది విద్యార్థుల్లో ఇంకా పూర్తిగా వారికి అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలను స్కూల్లో మేము ఛాలెంజ్గా తీసుకుని విద్యార్థులకి ఒక ప్రాజెక్టు ఇచ్చేసి స్వయంగా వారే ప్రాజెక్ట్ కోసం దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలని క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసి వాటిని గమనించి వాటికి సంబంధించిన అంశాన్ని పూర్తిగా నేర్చుకొని సంబంధించినటువంటి అధికారులను తర్వాత వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను కలిసి వివరాలు సేకరించడం ద్వారా వారికి పూర్తి అవగాహన కలిగినట్టు అవుతుంది. అలాగే భవిష్యత్తులో వాళ్ళు దాన్ని అమలు చేయడానికి కూడా సదవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో మేము ఈరోజు గౌరవనీయులు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. వారు మా విద్యార్థులకు అత్యంత విలువైన సమాధానాలని ఇచ్చారు. వారు కుతూహలంగా ఉత్సాహంగా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చి విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారికి మా గీతా స్కూల్ పక్షాన మా యాజమాన్య పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. We are feeling very glad, sir. Actually, today morning also we saw when overflow was going on, you were there. Yes. So in our town cleanliness, your part is very major, sir. We are very happy. And whatever you said, we will tell to our children. We have around 1500 children in our school. So it will reach nearly 1500 families. Yes. How to maintain cleanliness in our town, in our locality. So whatever you said, we try to do it very in our level best, sir. Thank you. And we are very glad to meet you for your support to our project. Thank you, sir. Thank you very much.